ఎన్ని సంవత్సరాలుగా అమ్మా తెలుసా? ఎన్ని సంవత్సరాలు మూగవాడు? పుట్టినప్పుడు టాలించి ఉంది సార్. అది ఇవ్వు. ఆయన పేరేంటి? మాధవయ్య. అది ఇవ్వండి. చెప్పు. అమ్మా, నానా, యేసు, యెహోవా, నా కాపరి, యేసు మంచివాడు. కొట్టండి గట్టిగా చెప్పండి. పుట్టుకొని ఉండే మూగవాడు. నీ పేరేంటి? మాధవయ్య. నీ పేరేంటి? మాధవయ్య. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో చూడండి. హల్లెలూయా. నా పేరు తెలుసా? థామస్. నా భార్య పేరు తెలుసా? షీబా. యేసు మంచివాడు. కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అమ్మా, ఎన్ని సంవత్సరాలుగా ఈయన మూగవాడు? ఫస్ట్ బిడ్డ. పుట్టుకుని ఉండే ఈ రోజు మాట్లాడుతున్నాడు. మీరు చూస్తున్నారా? ఎవరు స్వస్థపరిచారు? యేసయ్య. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసు నా కాపరి. గట్టిగా హల్లెలూయా. పాడు, పాట పాడు, పైకి పెట్టుకో. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు మంచివాడు, యేసు గొప్పవాడు. మూగవాడు పాడుతున్నాడు. గట్టిగా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నా పేరు విజయ్ కుమారి, నందలూరు నివాసిని. ఇక్కడ దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అని థామస్ బ్రదరు నిరూపించినారు. ఎందుకంటే అద్భుతాలు లేవు, స్వస్థత లేవు అని చాలామంది అంటున్నారు కదా. అది నిజంగానే కళ్ళ ఎదుటిగానే కనపరిచేటట్టుగా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ అవి ఉన్నాయని ఆయన ద్వారా దేవుడు బయలుపరిచి దేవుని నామానికి మహిమార్థకంగా దేవుడు ఆయన వాడుకున్నాడు. నా పేరు జెస్సికా, మాది కడప, రాజారెడ్డి వీధి. ఇక్కడ అసలు ఇంత పెద్ద కూటమి అరేంజ్ చేయడమే మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కూటాలలో చాలామంది స్వస్థత పొందినారు, చాలామంది తన దురాత్మల నుంచి విడుదల పొందినారు, తర్వాత తన యొక్క వ్యసనాల నుంచి కూడా చాలామంది దూరం అయ్యారు. కాబట్టి ఇటువంటి మంచి మహాసభలు మళ్ళీ మళ్ళీ నిర్వర్తించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చిత్తూరు జిల్లా మదనపల్లిలో దహించు అగ్ని సువార్త స్వస్థత మహోత్సవములు సెప్టెంబర్ 9, 10, 11 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం సిఎస్ఐ మిషన్ కాంపౌండ్, మదనపల్లి. సెల్ 9440221852. దేవుని యొక్క సంఘము స్త్రీకి పోల్చబడింది. God's church is compared to a woman. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు 5 స్త్రీలకు చేసిన ఉపకారాన్ని గురించి మాట్లాడబోతున్నాను. In the Holy Bible, what God did to 5 women, I am going to speak regarding this. ఈ 5 స్త్రీలకు దేవుడు చేసిన ఉపకారములు ఏదైతే ఉందో, మేలు ఏదైతే ఉందో, అదన్నీ సంఘమైన మీ అందరి జీవితంలో జరగబోతుందని ప్రభు మాట్లాడుతున్నాడు. What all God did in the life of this, what all benefits God did to these 5 women, God is going to do this to our church. స్త్రీ అంటే సంఘాన్ని చూపిస్తుంది. సంఘంలో ఉన్న మన అందరికి దేవుడు మేలు వెంబడి మేలు చేయబోతున్నాడు, అద్భుతాలు వెంబడి అద్భుతాలు చేయబోతున్నాడు. ఎందుకంటే సంఘము ఆయనకు ప్రదానము చేయబడిన స్త్రీ. When I refer to women, brothers don't think that it is not for me. Why? Because woman refers to church. We are all engaged to our Lord Jesus. గట్టిగా హల్లెలూయా చెప్పండి. Hallelujah. సంఘమా నిన్ను దేవుడు విడిచిపెట్టలేదు. God didn't leave you, church. హల్లెలూయా. Hallelujah. ఎందుకంటే నీతో నిత్య నిబంధన చేసుకున్నాడు. Why? Because God has made an everlasting covenant with you. నీతో ఎంగేజ్ చేసుకున్నాడు. God has done engagement with you. నువ్వు ప్రదానం చేయబడిన మనిషివి. You are an engaged person. నీ లైఫ్ లో యేసు ప్రభు విడువబడటం అనేది జరగనే జరగదు. In your life Jesus will never leave you. ఈవెన్ ఒకవేళ నీ పాపపు ఊపిలో పడిపోయినా నిన్ను లేవనెత్తి నిన్ను కడిగి ప్రేమిస్తాడు తప్ప నిన్ను విడిచిపెట్టడం అనేది నీ లైఫ్ లో జరగదు. Even in
your life, if you have fallen down in deep sinful pit, God will raise you up and God will wash you, but He will never leave you. పాపమో లోకమో లేకపోతే శాపమో నిన్ను యేసుక్రీస్తు నుండి ఎడవాప నేరదని అపోస్తలుడైన పౌలులాగా నేను కూడా రూఢిగా నమ్ముతున్నాను. As Saint Paul has said, I myself, I strongly believe and I say this to you that either the sin or the curse, nothing shall separate you from the love of God. గట్టిగా హల్లెలూయా చెప్పండి. Hallelujah. దేవునితో ముడివేయబడిన సంగమా ఆధైర్యపడవద్దు, దిగులు పడవద్దు, బాధపడవద్దు. నీతో ప్రదానం చేయబడిన యేసుక్రీస్తు సర్వ సృష్టికి ఆయన దేవుడు. ఆయన నిన్ను పోషిస్తాడు, నడిపిస్తాడు, నిన్ను అంచు వరకు నిన్ను తీసుకొని వెళ్తాడని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. You church, you are entangled and you are tied to our Lord Jesus, and God is promising that He will never leave you. He will be on your way and He will lead you by your way. మార్కు సువార్త 5వ అధ్యాయం 23-27లో ఒక స్త్రీని మనం చూస్తున్నాం. You can witness a woman in Mark chapter 5 verse 23 to 27. ఈమె ఒక సమస్య ఏంటంటే తనకు వచ్చిన ఒక శోధన బట్టి తన కలిగి ఉన్న వాటన్నిటి కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది. The problem with this woman in chapter 5 in Gospel of Mark, the problem with this woman is because of her problem she has lost everything which she had. ఒకటి పోగొట్టడానికి కోసం 100 పోగొట్టుకున్న స్త్రీ. To gain one thing she has lost hundreds of things. ఈమె తన శరీరంలో ఉన్న ఒంటిలో ఉన్న బలమంతా పోగొట్టుకుంది. This woman, she had lost all the strength in her body. తన ఒంటిలో వచ్చిన రోగాన్ని బట్టి 12 ఏళ్లుగా ఆమె తన బలమంతా పోగొట్టుకొని చివరికి నేను చనిపోతానని స్థాయికి వచ్చింది. Because of the disease, that is issue of blood in her body, for 12 long years she lost all her strength and she came to a state that she will die soon without any hope. అయితే యేసు ప్రభువును తాకడానికి ఒక అవకాశం దొరికింది. ఆ అవకాశాన్ని సద్వినియోగపరిచింది. So at this particular instant she received a chance to touch the hem of the garment of Jesus Christ and she utilized it. యేసుక్రీస్తు ఇచ్చిన ఆ యొక్క చనువును ఎప్పుడైతే సద్వినియోగపరచుకుందో దేవుని బిడ్డలారా తనకు జీవితంలో సమకూర్పు అనేది జరిగింది. But the closeness and the lenience that Jesus Christ has given to this particular woman, she had utilized it in her life. ఆయనను ముట్టినంత చనువు ఒక బోధకుడుగా చూసిన స్త్రీకి యేసు ప్రభు ఇచ్చి ఉంటే మీరు అందరూ ఆయనకి ప్రియమైన బిడ్డలు, ఇష్టమైన బిడ్డలు, హల్లెలూయా ముద్దు బిడ్డలు. He has given such a lenience to you because you are the children of God, and not only that, the Holy Spirit God is saying that you are a pet child of God. హల్లెలూయా మీరందరూ ముద్దు బిడ్డలు. You are the pet children of God. ముద్దు బిడ్డలు. You are the pet children of God. యోగా నుండి యేసు ప్రభుని డాడీ అని పిలవకుండానే ఆయన భుజం మీదకి ఆయన ఒక ఆ ఛాతి మీదకి ఆనుకోవడానికి వెళ్ళాడు. మనము డాడీ అని పిలవడానికి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాం. మనకి ఇంకా ఎంత అధికారం ఉందో చూడండి, ఎంత చనువు ఉందో చూడండి యేసు ప్రభు మీద. The disciple John, even without calling Jesus Christ as daddy or father, he has leaned on the bosom of Jesus Christ. Imagine we are calling him as our father and how much lenience we have to cling upon to Jesus. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికంటే సంఘానికి యేసు ప్రభు మీద చనువు ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ సంఘము యేసు ప్రభుకు ప్రదానం చేయబడిన స్త్రీ. Because this church is engaged to Jesus Christ, Jesus has given such a lenience to this church to lean upon himself apart from all other world. యేసుక్రీస్తే నిన్ను స్నేహితుడని పిలిచిన తర్వాత నిన్ను యేసు ప్రభు ప్రేమ నుండి ఎడబాపేవాడు ఎవడు? Jesus Christ himself is referring you as a darling and his beloved. Then who can separate you from his love? యోహాను సువార్త 15:15 అంటున్నాడు, నేను ఇంకా మీద మిమ్మల్ని దాసులని పిలవలేను, మిమ్మల్ని నేను స్నేహితుడని పిలుస్తాను. ఈ స్నేహితుడని మాటకు మామూలుగా ఫ్రెండ్ అంటాం కదా, మూల భాషలో చూస్తే డార్లింగ్ అని పిలుస్తాను అన్నుంది. In John chapter 15 verse 15, Jesus Christ is referring us not as servants but he is referring us as beloved, his own friends. If we go to the root word of this friend, that refers to as darling, that is the pet child of God. యేసుక్రీస్తు యొక్క సంఘము ప్రియ యేసు ప్రభుకు ప్రియురాలు, డార్లింగ్. The church of Jesus Christ is the darling for Jesus Christ. రెండు చేతులది గట్టిగా హల్లెలూయా చెప్పండి. Hallelujah.
ఈ డార్లింగ్ దేవుడి యేసుప్రభు వారు చేయబోతున్న మొట్టమొదటి పని ఏంటంటే, కార్యం ఏంటంటే, నీ జీవితంలో నష్టపోయిన వాటన్నిటిని తిరిగి దేవుడు తీసుకొని రాబోతున్నాడు. So the first thing Jesus Christ is going to do for his darling is restoring everything which they have lost. గట్టిగా హల్లెలూయా చెప్పండి. Hallelujah. పాత నిబంధన వెళ్తే, If you go through Old Testament, పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో మొదటిగా దేవుని మందిరాన్ని పోగొట్టుకున్నారు. in the Old Testament, if you go through the Old Testament, the children of God, they're the people of God, they have lost the temple of God. దేవుని యొక్క మందిరం కూలిపోయింది. God's temple was demolished. దేవుని యొక్క మందిరం లేకుండా చేశారు శత్రులు. The enemies, they have demolished the temple of God. దేవుని యొక్క మందిరం కట్టబడితే చెప్పి దేవుడు ప్రవచనం చెప్పి తిరిగి కట్టించాడు. But God has prophesied that his temple will be rebuilt again, and God has rebuilt it జకర్యా again. గ్రంథం 4వ అధ్యాయం మొదటి 10 వచనాలు. Zechariah chapter 4 verse 1 to 10. మందిరం తిరిగి కట్టబడింది. The temple was rebuilt again. కొత్త నిబంధనకు వస్తే And coming to the New Testament, లూకా సువార్త 15వ అధ్యాయము Luke chapter 15 1 నుండి 7 వచనాలు చదివితే, verse 1 to 7. అక్కడ కాపరి ఒక గొర్రె పిల్లను పోగొట్టుకున్నాడు. There the shepherd has lost his sheep. ఆత్మీయ దీవెనలు ఎవరెవరైతే పోగొట్టుకున్నారో అవన్నీ దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. In the Old Testament, they have lost the temple of God, and coming to the New Testament, in the chapter of Luke, there a man who lost his lamb. That shows spirituality has been lost. And the first thing that Jesus Christ is going to do to his darling is restoring the spiritual things in your life. లూకా సువార్త 15:1 నుండి 7. Luke chapter 15 verse. నీ జీవితంలో ఆత్మీయంగా ఏవేవైతే నష్టపోయావో, నువ్వు పోగొట్టుకున్న వాటన్నిటిని దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. God, considering you as his darling, is going to restore everything which you have lost regarding your spiritual things. He is going to restore in this month of July itself. రెండు చేతులతో హల్లెలూయా చెప్పండి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. In the book of Nehemiah chapter 1 verse 4 to 7. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు ప్రాకారాన్ని పోగొట్టుకున్నారు. In the Old Testament, the people, they have lost their fortress. లూకా సువార్త 15వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు చదివితే, ఇక్కడ ఒక స్త్రీ వెండి నాణేను పోగొట్టుకుంది. And coming to Luke chapter 15 verse 8 to 10, there you can witness, you can see a woman, she has lost her silver coin. అక్కడ ప్రాకారం పోగొట్టుకోవటం, ఇక్కడేమో వెండి నాణేను పోగొట్టుకోవటం ఒకటే. In the Old- భూ సంబంధమైన ఆశీర్వాదం. In the Old Testament, they have lost the fortress for their city, and in the New Testament, she has lost the coin. Both these things resemble the same, that is earthly blessings. నీలో ఎవరైనా మీ ఆరోగ్యాన్ని పోగొట్టుకొని ఉంటే, ఈ నెలలో రెస్టరేషన్ తిరిగి సమకూర్పనేది జరగబోతుంది. Whatever you have lost till now, that may be your gold or wealth or health or your business, whatever it may be, you are going to restore everything which you have lost. ఎవరెవరైతే ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారో బోల్డ్ గా చెప్పండి, నేను ఆరోగ్యాన్ని పొందుకుంటున్నాను. Those who have lost their health, you boldly declare that I am going to restore my health back. దేవుడు మాత్రం నా పూర్వ దినాలు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు పూర్వ దినాల్లో అంటే ఆరోగ్యంగా ఉన్న దినాల్లో ఎలాగ పరిగెత్తావో, నువ్వు నేను రాకడ వచ్చేదాకా అలాగే నేను ఉంచుతానంటున్నాడు. నన్నే కాదు, ఈ సంఘమంతా అలాగే దేవుడు ఉంచుతాడు. నువ్వు ఒక 25 సంవత్సరం వెనకెళ్ళిపో, ఒక 25 సంవత్సరం, ఒక 20 సంవత్సరం ఎలాగ నువ్వు పరిగెత్తావో అటువంటి తుడుకున్న అటువంటి శక్తిని, అటువంటి బలాన్ని దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. While I was saying these words to you, I was reminded of my good olden days 25 years back, while I stayed healthy and while I was running for God like a young man. So God is reminding me these young days, and He is asking me to run like the good olden days as I have done earlier. Go with peace. సమాధానంతో వెళ్ళుడి. Don't allow to trouble your heart. మీ హృదయాన్ని కలవరానికి గురి చేయవద్దు. ఏదో రేపు కీడు జరగబోతుందేమో, ఎల్లుండి కీడు జరగబోతుందేమో, నా కళ్ళలో చచ్చిపోయినట్టు కళ వచ్చింది. Don't believe your dream unless if it not comes from God. దేవుని యొద్ద నుండి వస్తే తప్ప మీ కలలను మీరు నమ్మవద్దు. హల్లెలూయా. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో చదివితే, ఒక స్త్రీ తన బిడ్డ కోసం, దురాత్మ చేత పీడించబడుతున్న బిడ్డ కోసం యేసుప్రభువును వెంబడించకుండా వచ్చింది. చాలా దూరం నుండి వెంబడించకుండా వచ్చింది. కానీ బైబిల్ రాయబడి ఉంది, ఆమె మాటను కూడా దేవుడు ఆలకించాడంట. చూడండి, 15వ అధ్యాయము 22వ వచనం నుండి 15, 22 నుండి 28వ వచనం దాకా. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. ఈమె సుదీర్ఘ కాలంగా యేసును వెంబడించకుండా వస్తుంది. సంఘం
దేనికోసమైతే దేవుని దగ్గర ఆరాట పడుతూ ఈ దీర్ఘకాలంగా నువ్వు ఏ అంశమైతే దేవుని సన్నిధిలో పెట్టావో దానికి జవాబు ఈ నెలలో రాబోతుంది. If you read Matthew chapter 15, verse 21 to the last, there you can find a woman. She is from Tyre and Sidon. For a long time she has been following Jesus Christ. And you have been following Jesus Christ. And this woman, the Lord has granted her petition. The Lord delivered her daughter from the demon. So likewise, you the church, your long-standing prayer request or your long-standing petition, God will hear you. God is going to grant that prayer request. లూకా సువార్త 7వ అధ్యాయము 11 నుండి 15 వచనాలు. And thirdly, Luke chapter 7, verse 11 to 17. తన ప్రియమైన తన బిడ్డను పోగొట్టుకుంది. She lost her beloved daughter. కానీ దేవుడు ఆమెను సంతోషపెట్టాలని తిరిగి ఇచ్చాడు. But God, to make her rejoice, God has given her daughter's life again. క్లియర్ గా దేవుని స్వరం వినపడుతుంది నాకు. I am clearly hearing the voice of God. నీ ప్రియమైన వారికి కలిగిన నష్టాన్ని, నీ ప్రియమైన వారికి కలిగిన అన్యాయాన్ని దేవుడు అద్భుతంగా జడ్జి చేసి న్యాయం చేసి వారికి దేవుడు అద్భుతం చేయబోతున్నానని మాట్లాడుతున్నాడు. The loss or the injustice that happened to your family members, God is saying that He is going to restore it. మరణానికి ఎంత ధైర్యం? How boldness does this death have? అది చిన్న వయసులో చేతుకుని పోయింది. This death has taken away the daughter in her young age. నాలుగోది స్త్రీ. And fourth woman. మార్కు సువార్త Gospel of Mark, 1వ అధ్యాయము verse 1, 31వ వచనం చదివితే, from verse 31. దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ గురించి బైబిల్ రాయబడి ఉంది. ఈమె జ్వరం పడి ఉన్నప్పుడు యేసు ప్రభు వెళ్ళి ఆమెను ముట్టి లేవనెత్తి స్వస్థపరిచేశాడు. God's children, this woman was sick laden with fever in her bed, and Jesus Christ went and she touched her with her hand, and He has risen her. నేను ప్రవచిస్తున్నాను, I am prophesying. దేవుని సంఘము యేసుక్రీస్తు సంపాదించిన సిలువలో సంపాదించిన ఆశీర్వాదాన్ని రుచి చూడబోతుంది. God's church, which Jesus Christ has earned upon the cross, it is going to taste blessing. దీర్ఘాయుష్మంతులుగా దేవుడు చేయబోతున్నాడు. God is going to make you live long. మన ప్రియుడైన యేసుక్రీస్తు రెక్కల నీడలో వచ్చే స్వస్థతను మనం అనుభవించబోతున్నాం. Under the wings of our beloved Jesus Christ, we are going to enjoy health. మలాకి గ్రంథం 4:2 చెప్పున ఆయన రెక్కల నీడలో నీకు ఆరోగ్యం కలగబోతుంది. According to Malachi chapter 4 verse 2, under His everlasting wings you are going to restore health. నీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోయింది. Your gastritis has left you. హల్లెలూయా. మీ యొక్క స్కిన్ డిసీజ్ పోయింది. Your skin disease has vanished. మీ యొక్క ఐస్ లో ఉన్న మీ కళ్ళలో ఉన్న ప్రాబ్లం తొలగిపోయింది. The problem in your eyes has vanished. మీ బోన్స్ లో ఉన్న ప్రాబ్లం తొలగిపోయింది. The problem in your bones has vanished. మీ యొక్క పేగులో ఉన్న ప్రాబ్లం తొలగిపోయింది. The problem in your intestine has మీ vanished. హార్ట్ లో ఉన్న ప్రాబ్లం తొలగిపోయింది. The problem in your, as a నీ servant బ్లడ్ of లో God, ఏమైనా తేడా ఉంటే అది కూడా ఇప్పుడు తొలగిపోతుంది. as a servant of God, I am prophesying, even if you have certain problem in your blood, God is going to purify it. లూకా సువార్త 10వ అధ్యాయం 38-42. If you read Luke chapter 10 verse 38, there you can find another woman, that is Mary. She received everything from the Lord. ఆమె ఏమి భూ సంబంధమైన వాటి కోసం ప్రయాసపడలేదు. Because she received everything, she didn't go after any earthly blessing. లూకా సువార్తలో మొదటిసారి కనపడుతుంది 10:38-42. For the first time we can see in Luke chapter 10 verse 38. అప్పుడు యేసుప్రభు పాదాలకు కూర్చుని వాక్యం ఉంటుంది. There Mary is listening, sitting at the feet of Jesus. రెండోసారి యోహాను సువార్త 11వ అధ్యాయంలో కనపడుతున్నారు. Secondly, you can witness this Mary in John chapter 11. ఈ 11వ అధ్యాయంలో కనపడినప్పుడు యేసు పాదాల్లో పడి ప్రార్థన చేస్తున్నారు. 11:32. 11 verse 32, there you can find in John chapter, you can find Mary praying there. యేసు ప్రభు పాదాల్లో పడి ప్రార్థన చేస్తుంది. She is praying at the feet of Jesus Christ. తర్వాత యోహాను సువార్త 12వ అధ్యాయంలో మరలా మూడోసారి కనపడుతున్నారు. There in John chapter 12, again you can witness Mary for the third time. మూడోసారి కనపడినప్పుడు 3వ వచనంలో అత్తరు తీసుకొచ్చి పగలగొట్టి యేసు ప్రభు తల మీద అత్తరు పూసి ఆయన మహిమపరచడం చూస్తున్నాం. There when you see Mary for the third time, there you can see in John chapter 12, she has broken the bottle and fragrance was spread over, and she applied this fragrance to the feet of Jesus. దేవుని సంగమా, మిమ్మల్ని కూడా దేవుడు మరియా లాంటి ఒక మంచి ఆత్మీయురాలుగా ఉన్నతరాలుగా దేవుడు చేయబోతున్నాడు. So God's church, like this Mary, God is going to exalt you and is going to keep you in a high place.
ఏ బాధ లేని స్త్రీగా దేవుడు చేయబోతున్నాడు. God is going to make you a woman with no pain in their heart. దేవుని పాదాల దగ్గర ఉండటం, వాక్యం వినటం, Sitting at the feet of Jesus Christ is listening to His లేకపోతే word. దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేయటం, Or holding the feet of Jesus and praying. ఇవి రెండు కాకపోతే అత్తరు తీసుకొచ్చి యేసయ్య తల మీద పోసి ఆయన ఆరాధించటం. Apart from these two, you bring the ointment and broke down and apply this ointment to the feet of Jesus and worship. అటువంటి ఒక మంచి ఆత్మీయులుగా మిమ్మల్ని అందరినీ, మీ కుటుంబాన్ని దేవుడు చేయబోతున్నాడని మాట్లాడుతున్నాడు. So God is speaking that He is going to make such a spiritual man. Dear loving Father, thank you for our holy presence. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన సన్నిధిని I బట్టి pray వందనాలు. in the name of Jesus. యేసు నామములో నేను ప్రార్థిస్తున్నా. According to your word, I spoke about the restoration. మీ వాక్య ప్రకారముగా నేను తిరిగి సమకూర్పును గురించి మాట్లాడాను. Lord, bless each one of them. ప్రభువా, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. In the name of Jesus. యేసు నామములో. Thank you, Lord. తండ్రి వందనాలు. యేసు నామములో అద్భుతం జరిగిన గాక. The miracle happened in Jesus ఈ name. 5 స్త్రీల జీవితంలో జరిగిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఇక్కడ ఉన్న ప్రతి సంఘ బిడ్డల జీవితంలో జరిగిన గాక. Whatever miracles and mighty things that happened in the lives of these 5 women, let this happen in our church. చెప్పుకోదగిన అద్భుతం జరిగిన గాక. Let unspeakable miracles దేవుని happen. మహిమ ఆవరించున గాక. Let God's glory over them. దేవుని సన్నిధి ఆవరించున గాక. Let God's presence surround them. మేలు జరిగిన గాక. Let do good to them, Lord. దేవునికి క్షేమం కలుగున గాక. Let God's safety overtake them. ఇప్పుడే ఆశీర్వదించండి. Right now bless them. అద్భుతం జరిగించండి. Right now do a miracle. విడుదల దయచేయండి. Deliver them. స్వస్థపరచండి. Heal them. మీరే మేలు చేసి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. You alone bless them and do good to them, Lord. In Jesus Christ's name we ask you, Father. ఆమేన్. అందరూ చెప్పండి. Amen. His wife is a witness that he couldn't able to walk without support, without escorts. He is telling because he met with the accident. After the accident, he lost his balance and he lost his strength in his body. He couldn't able to talk. He was silent. After the accident, he lose speech also. But when I started to worship God, clearly, specifically, I sensed that the anointing of the Lord came upon the people. Now he also got healing. Thank God for his healings and miracles. ఒక వారం లోపల ఆయన పని ఆయన చేయడానికి స్టార్ట్ చేసేస్తాడు. స్తోత్రం. మీరు ఈ స్వస్థత గురించి మీరు ఏమనుకుంటున్నారు? దేవుడు స్వస్థపరచును. మీరు నమ్ముతున్నారు? నమ్ముతున్నాను. అప్పటికిప్పుడు మీకు ఏం తేడా చూస్తున్నారు? నడిచేస్తున్నాడు. దానికి ముందు నడవలేరు, నడవలేడు. ఇప్పుడు నడవగలుగుతున్నారా? నడవగడు. గట్టిగా చెప్పండి, కూడా పరచండి. వెరీ గుడ్. అలా మీ చేతులు పైకి ఎత్తండి ఒకసారి. వెరీ గుడ్, వెరీ గుడ్. గట్టిగా చెప్పండి. ఆహా, వాట్ ఏ బ్యూటిఫుల్ మిరకల్, వాట్ ఏ వండర్ఫుల్ మిరకల్. Manifestation of the Holy Spirit. Hallelujah. How long you are a deaf man? నువ్వు ఎంత కాలం నుంచి చెవిటి? 5 years పైన. 5. అమర్నాథ్. యేసు, యేసు మైక్ దగ్గర పెట్టుకో. యేసు, యేసు నన్ను ముట్టాడు. యేసు మంచివాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడతాం. 5 years he was, since 5 years he was a deaf boy. ఈ సహోదరుడు గత 5 సంవత్సరాలుగా చెవిటివాడిగా ఉన్నాడు. Now, కానీ ఇప్పుడు even if I speak so low voice, నేను తక్కువ శబ్దంతో మాట్లాడినా కూడా he is hearing. ఈయన చక్కగా వినగలుగుతున్నాడు. Nothing but power of God. ఇది దేవుని శక్తి. గట్టిగా చెప్పండి. గట్టిగా చప్పట్లు కొడదాం. In Jesus name. యేసు నామములో. Thank you Lord. అమ్మ నీ పేరేంటి? అమరావతి. ఎన్ని సంవత్సరాలుగా థైరాయిడ్ గ్లాండ్స్ ఉన్నాయి? 14. Since 14 years she had a thyroid glands in her throat. Now as I prayed the glands disappeared. గత 14 సంవత్సరాల తన గొంతు భాగములో థైరాయిడ్ గడ్డలతో బాధపడుతుంది. ఇప్పుడు దేవుని శక్తి తాకాడు, ఆ గడ్డలు మాయమైపోయాయి. All glory to God. సమస్త మహిమ దేవునికే. గట్టిగా చెప్పండి. గట్టిగా చప్పట్లు కొడదాం. Thank God. హల్లెలూయా. నా పేరు లలిత. దైవజనుడు వాగ్దానము, వాక్యములు, ప్రార్థన, స్వస్థతలు, అద్భుతాలు చూస్తుంటే ఎంతో ఆనందము, విశ్వాసము, అభివృద్ధి కలుగుతుందని నమ్ముచున్నాము. దేవుని విశ్వాసం వల్లనే ఏదైనా పొందుకోగలమని నమ్ముచున్నాము.
దైవజనుడు చూస్తానే ఇంకా విశ్వాసము, ఆయన పత్రికలు చదువుతానే ఇంకా విశ్వాసము, ఆయన చూస్తానే ఎందుకో ఒక విశ్వాసం కలుగుతుంది. ఆయన జీవితంలో ఏదో ఒక మహిమ, దేవుని మహిమ ఉందని నమ్ముచున్నాను. దేవుడు ఆయన ద్వారా అనేక మందికి చేసి అనేక మంది ఆశీర్వాదాలు పొందుతున్నారని విశ్వాసంగా నమ్మిస్తున్నాను. నా పేరు రాము అండి. 4th విజిట్ దహించు అగ్నిది. నేను 2 times హైదరాబాద్ వెళ్ళాను. డాడీ గారి చేత మాట్లాడాను. నేను దేవుడు 2 ఆశీర్వాదంగా ఇస్తా అన్నారు. అదే ఈసారి ఇక్కడ మీటింగ్స్ తెనాలి వచ్చినప్పుడు డాడీతో మాట్లాడాలి అనుకున్నాను, కానీ ఈరోజు అదే చెప్పారు. సో నేను అనుకున్నట్టు దేవుడు నాతో మాట్లాడారు. ఈ మీటింగ్స్ కూడా చాలా బాగున్నాయి, ఉజ్జీవంగా ఉన్నాయి. నా పేరు సుమ గారు చాలా బాగా చెప్పారు. మా హృదయాలను కదిలింపజేశారు, పరిశుద్ధాత్మ అనుభవంలో నడిపించారు. ఈ మాది రాయచోటి అయినా కూడా చాలా పరిశుద్ధాత్మతో నింపబడి సంతోషించాను నేను. దేవునికి స్తోత్రం. చిత్తూరు జిల్లా మదనపల్లిలో దహించు అగ్ని సువార్త స్వస్థత మహోత్సవములు సెప్టెంబర్ 9, 10, 11 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు దైవజనులు డాక్టర్ థామస్ గారు మరియు డాక్టర్ షీబా థామస్ గారు మీ కొరకు వాక్య పరిచర్య చేసి మీ యొక్క ఆత్మీయ శారీరకమైన ఎదుగుదల విడుదల కొరకు మిమ్ములను అభిషేకించి ఆశీర్వదించనయున్నారు. రోగుల కొరకు ప్రత్యేకముగా ప్రార్థించనయున్నారు. తప్పక పాలు పొందండి. అందరూ ఆహ్వానితులే. స్థలం సిఎస్ఐ మిషన్ కాంపౌండ్, మదనపల్లి. సెల్ 9440221852. రాజమండ్రిలో సెప్టెంబర్ 14వ తేదీన దహించు అగ్ని దైవిక స్వస్థత కూడిక ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, రాజమండ్రి. వివరాలకు 9494940072 విజయవాడలో సెప్టెంబర్ 15వ తేదీన దహించు అగ్ని సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడిక రాత్రి 7 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. వివరాలకు 9032224646 మరియు 4747. విశాఖపట్నంలో సెప్టెంబర్ 17వ తేదీన దహించు అగ్ని ప్రత్యేక కుటుంబ ఆశీర్వాద కూడిక సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా, న్యూ కాలనీ, విశాఖపట్నం. అకౌంట్ నేమ్ ఏ థామస్, SBI అకౌంట్ నంబర్ 10534887625. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా APPM బ్రాంచ్, రాజమండ్రి. Our address Dr. Thomas, Dahinchu Agni Ministries, Rajamandri, PIN 533105, East Godavari District, Andhra Pradesh, India. నీవు పుట్టకపోతే రక్షణ